అందరికీ నమస్కారం. ఈరోజు మనం రోడ్ సేఫ్టీ మంత్ 2025లో భాగంగా ఆల్ డ్రైవర్స్కి ఈఏబీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్, ఆటో రిక్షా డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ అండ్ ఆర్గనైజింగ్ పార్ట్ వాళ్ళకి కూడా మనం ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. అట్లానే వారికి మనము వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఓవర్లోడ్స్ని ఎక్కించుకోకుండా పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనకు తెలపడం జరిగింది. వారికి కావాల్సినటువంటి ఐ చెకప్, మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా శ్రద్ధ వహిస్తూ మనమన్నీ రోడ్డు మీద ప్రయాణించవలసిందిగా కోరుచున్నాం. వారు మనకి ఈరోజు డ్రైవర్స్ అందరూ కూడా ఒక 200 అబోవ్ రావడం జరిగింది. వారందరికీ కూడా మనం మెడికల్ క్యాంప్, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, ఐ టెస్ట్ చేయించడం జరుగుతుంది. డాక్టర్స్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు, అట్లానే మెడికేర్ నుంచి మేడం అర్చన గారు రావడం జరిగింది. ఈరోజు మన ఈ ఒక సదస్సు వచ్చేసి రహదారి భద్రతా విషయంలో మనం తీసుకోవాల్సినటువంటి మెలకువలు, జాగ్రత్తలు ఇవన్నీ ఉండాలి. అట్లానే మనం రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మనము ఎంతమందిని సేవ్ చేయగలము, మనల్ని నమ్మి మన వెనక కూర్చున్నటువంటి వారికి మనం ఎటువంటి భరోసా ఇస్తున్నామో అనే దాని మీద మీ ఒపీనియన్స్, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మీరు ఎలా రహదారి మీద ఎలా ప్రయాణిస్తున్నారు అనే వాటి మీద మీకు మన ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి. పిల్లల్ని ఎక్కించుకున్నప్పుడు అట్లానే పబ్లిక్ని అంటే ఓవర్లోడ్స్ లేకుండా ఆటోల్లో వెళ్ళేటటువంటి వారు ఓవర్ స్పీడ్ లేకుండా, ఓవర్ డీవియేషన్ లేకుండా ఉండి మీరందరూ కూడా జాగ్రత్తగా నడపవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన రవాణా అధికారులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. అట్లానే మీకోసం మనము మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్కి సంబంధించి డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయి ఉన్నారు. వారికి కూడా నా కృతజ్ఞతలు. మీరందరూ దగ్గర ఉండి చెక్ చేయించుకోండి. థ్యాంక్ యూ. వేదికలో మీరు అలంకరించిన పెద్దలందరికీ కూడా, ఆఫీసర్లకు కూడా నాకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేరిన మీ అందరికీ కూడా వందనాలు. నా పేరు డాక్టర్ అర్పణ. నేను మోడల్ 9 హాస్పిటల్లో డాక్టర్గా చేస్తూ ఉన్నాను. మా అవసరం లేకుండా, డాక్టర్స్ అవసరం లేకుండా కొంతమంది ప్రజలు ఉంటారేమో, కానీ డ్రైవర్ అవసరం లేకుండా ఏ ప్రజలు ఈ రోజులో లేరు. మా పిల్లల్ని మీరు తీసుకువెళ్ళాలి, మమ్మల్ని మీరు తీసుకువెళ్ళాలి. సో మా కంటే కూడా ఇంకా చెప్పాలంటే డ్రైవర్స్ మీద సొసైటీ ఎంతో ఆధారపడింది. సో మీరందరూ హెల్తీగా ఉంటేనే సొసైటీ అనేది చాలా బాగుంటుంది. ఒకప్పుడు చూసుకుంటే, అంటే గతంలో చూసుకుంటే ఒక 20 years బ్యాక్, లేకపోతే ఒక 10 years బ్యాక్ తీసుకుంటే కంటి సమస్య అనగానే మనకి ఏం గుర్తొస్తాయంటే కళ్ళద్దాలు, ముసలోళ్ళైనా శుక్లాలు, ఈ రెండే మనకు తెలిసిన సమస్యలు. అయితే ఈ రోజుల్లో వీటికి మించిన సమస్యలు ఎక్కువైపోతా ఉన్నాయి. మిగతా ఆరోగ్య కారణాల వల్ల, పర్టికులర్గా షుగర్, బీపీ, వీటన్నిటి వల్ల కూడా కళ్ళు దెబ్బతింటం అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాము. చిన్నపిల్లల్లో ఈ ఫోన్లు ఎక్కువ చూడటం వల్ల సైట్ ఎక్కువ చూస్తున్నాము. పెద్దవాళ్ళు యాక్చువల్లీ ఆ ఏజ్ క్రాస్ అయినాక జనం మేము చెప్పేది ఏంటంటే ఇంటర్ అయిపోయిందంటే మీకు సైట్ ఇంకా రాదమ్మా అని చెప్తాము. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మా క్రౌడ్ అంతా కూడా ఈ మిడిల్ ఏజ్ 20 to 50 or 60 క్రౌడే ఎక్కువ, పేషెంట్స్ ఎక్కువ మా క్రౌడ్ జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం. అవన్నీ ఎక్కువ అయిపోయినాయి. అవి మా కంటి మీద మేము ఎక్కువగా చూస్తున్నాం. డ్రైవర్స్ విషయంలో తీసుకుంటే, ఒకటి మీరు ఎక్కువ నైట్ డ్రైవ్స్ చేయటము, లేకపోతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు అది చాలా మంచిదే. మనం చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి మనం చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ బేసిక్ థింగ్స్ కళ్ళు డ్రై అయిపోతూ ఉంటాయి. కళ్ళు మంటలు, కళ్ళు నీరసం రావడం, సో ఈ మజిల్స్ అక్కడ నుంచి హెడేక్, స్ట్రెయిన్స్ హెడేక్గా కన్వర్ట్ అవ్వడం, ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చూస్తున్నారు. సో వీటికి సింపుల్ రెమెడీ ఏంటంటే రెస్ట్. మీకు ఎక్కడ కొద్దిగా బ్రేక్ దొరికింది, ఒక్క 5 minutes కళ్ళు మూసుకోండి. ఆ 5 minutes లో మనం ఏం చేస్తాం, చక్కని ఫోన్ తీసుకొని చూసుకుంటా ఉంటాం బ్రేక్ దొరకగానే. పిల్లలు ఎక్కే లోపల కూడా కొంతమంది డ్రైవర్స్ ఫోన్స్ చూస్తూ ఉంటారు. మరి మీకు ప్రమాదం. అండ్ మేము చెప్తాం కదా, సొసైటీలో డ్రైవర్ మీద పడని వాళ్ళు ఎవరు లేరు. అందరికీ
100% హెల్తీ ఉన్న పర్సన్స్ చూడగలుగుతున్నాం, కానీ మీ అవసరం లేకుండా మేమైతే లేము. మా పిల్లలు, మా భవిష్యత్ అంతా కూడా మీ మీద ఆధారపడింది కాబట్టి మీరు చాలా కేర్ తీసుకు. సో అట్లా ఏదైనా డ్రైవింగ్ లో చిన్న మధ్య గ్యాప్ వచ్చింది, ఒక 10 నిమిషాలు పావు గంట ఉందంటే మా పావు గంటలో కూడా మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి, కళ్ళు మూసుకోండి, చిన్న మెడిటేషన్ చేసుకోండి. అంతే తప్పించి ఆ టైంలో ఫోన్లు చూడటం. ఆ తర్వాత కొంతమంది వారంలో 2-3 సార్లు నైట్ డ్యూటీకి వెళ్తారు, మిగతా రోజుల్లో కూడా ఇంట్లో నిద్రపోరు. మాకు అలవాటు అయిపోయింది అలాగంటారు. అలవాటు ఏం లేదు, కనీసం కళ్ళు మూసుకోండి. రాత్రి 9:30-10 కానీ కళ్ళు మూసుకొని పడుకుంటే కంటికి సరిపడా రెస్ట్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రీక్వెంట్ ఐ చెకప్. చెప్పాను కదా, కళ్ళు అంటే కేవలం కళ్ళద్దాలు వాడటము లేదా ముసోడు అయిపోయిన శుక్లాలు కాదు, చాలా నరం సమస్యలు. ఆ నరం సమస్యలకు కొన్ని రకాలు ఉంటాయి. కొన్ని నరం సమస్యల వలన వాటిని ఇర్రిపేరబుల్ అంటాం, శాశ్వతంగా చూపుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇర్రివర్సిబుల్ థింగ్స్. కొన్ని సమస్యలకి ట్రీట్మెంట్ ఉంది. సో రెండు తేడా ఎట్లా తెలుస్తుంది? మీకు ఈ రోజు సమస్య ఒకటి వచ్చింది, మీరు ఎప్పుడు 6 నెలల తర్వాత వచ్చారు, ఈ లోపల మీ నరం ఎండిపోయింది, మేము ఏం చేయలేం. లిటరల్లీ మా ఓపిక వచ్చినప్పుడు నేర్చుకుంటారమ్మా, ఏదో ఒకటి చేయండి అమ్మా, ఏదో ఒకటి చేసాం, చూపు తెప్పిండమ్మా. టైమ్లీ మీ యాక్షన్ తీసుకోవడం చాలా ముఖ్యం. సో చూపులో అది చిన్న తేడా అయినా, శుక్లం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా మంది శుక్లాలు, ఇప్పుడు నేను కరెక్ట్గా 5 ఓపీలు చూశాను, ఆ 5గురిలో కూడా ఒకరిద్దరు శుక్లాలు ఉన్నాయి. సో శుక్లం అనేది ఒకప్పుడు అనుకున్నట్లుగా 60 తర్వాత 70 తర్వాత వచ్చేది అనేది లేదు అసలు. ఈ రోజులో స్కూల్ పిల్లలతో సైతం మేము శుక్లాలకు ఆపరేషన్ చేస్తున్నాం. సో మీకు రావటం అదేమి ఆశ్చర్యం కాదు, అవ్వకూడదు అన్నది ఏమి కాదు. సో అందువల్ల చూపులో తేడా ఉంటే చిన్న ఇట్లాంటి క్యాటరాక్ట్ ఉంది, చక్కగా సర్జరీ చేయించుకుంటే వితిన్ 2 వీక్స్ మీరు మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటారు, మళ్ళీ మీ రొటీన్ లో పడతారు, మీ ఉద్యోగానికి ఎక్కడ ఇబ్బంది ఉండదు, ఇంకా క్వాలిటీ ఆఫ్ వర్క్ చాలా బాగా పెరుగుతుంది. సరే, ఇవి రివర్సిబుల్ థింగ్స్. బట్ ఇర్రివర్సిబుల్ థింగ్స్ నీటి కాసులు అంటాం, లేదా షుగర్ పేషెంట్లు. ఈ చూసిన 5గురిలో 3కి 280 పైన షుగర్ ఉంది. 5గురిలో 3కి 280. అడిగితే ఎక్కడ మేడం స్ట్రెస్. సో ఇవన్నీ ఏంటి? లైఫ్ స్టైల్. సో మీరు రొటీన్గా చేసే పనులన్నీ కూడా హెల్తీ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయ్యేలా చూసుకోండి. టైంకి నిద్ర లేకపోవటం, టైంకి తినటం, టైంకి పడుకోవటం, ఖాళీ ఉన్నప్పుడు ఆ ఫోన్లు దయచేసి పట్టుకోవద్దు. సరైన ఆహారం అంటే ఆహారంలో చాలా మంది అంటే చాలా వివిధ రకాల మనం జాగ్రత్త తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవాలి, సరైన టైంలో తీసుకోవాలి, తిన్నది అరగాలి, డైజెషన్ ఎసిడిటీ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఆహారంలో. మీరు బయటకు వెళ్ళారు, మీరు తాగే టీ బదులు ఇంకేదైనా హెల్దీది ఏదన్నా ఒక ఫ్రూట్ తింటాము, ఆ స్నాక్స్ ప్లేస్లో హెల్దీ స్నాక్స్ పెట్టుకొని పంచాంతర విత్తనాలు, స్ప్రౌట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టుకున్నాం, చిన్న ప్యాకెట్స్ పెట్టుకున్నాం బ్యాగ్లో. అలా మీరు పెట్టుకుంటే బయటికి వెళ్ళి ఏ బజ్జీలు బోండాలు లేకపోతే తిన్నారనుకోండి, మీకు ఆరోగ్యం, విటమిన్స్ వస్తాయి, టైం మీకు ఫుడ్ దొరుకుతుంది, ఏ ప్లేస్కి వెళ్ళినా మీకు ఇబ్బంది ఉండదు. వాటర్ బాటిల్ క్యారీ చేయడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ షుగర్ వల్ల రెటినోపతి అంటాం, కంటి నరాలు శాశ్వతంగా కొంతమంది డ్యామేజ్ అవుతున్నాయి. సో ఆ స్టేజ్ వరకు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళని నేను అనుకోవడం ఒక 60-70% మందికి షుగర్ ఎక్కువ ఉంది. నేను చూసిన 5గురిలో 3 ఉందంటే మీరు ఇక్కడ కూర్చున్న 100-150 మందిలో ఖచ్చితంగా ఒక 70% మందికి షుగర్ ఎక్కువే ఉంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫ్రీక్వెంట్ ఐ చెకప్స్ చేసుకోవాలి. సంవత్సరం ఒక్కసారి మాకు బాగుంది, మాకు కంట్రోల్ ఉంది. కొంతమంది షుగర్ ఎన్ని సంవత్సరాలు అంటే ఉందిలే అమ్మా, కంట్రోల్లో ఉంది, మాకు బాగానే ఉంది అంటారు. బాగానే ఉందని ఎవరు చెప్పాలి? మేము చూసి చెప్తే అప్పుడు మీరు ధైర్యం ఉండదు. అది కరెక్ట్గా మీరు ధైర్యం ఉండటం, అంతేగాని ఫాల్స్ ధైర్యాలు ఉండకూడదు మనకి. సో మీరు చెకప్ చేయించుకొని మీ ఐ మీరు కాపాడుకోవాలి. సరైన నిద్ర ఉండాలి, అది చాలా ముఖ్యం. మీకు తిండి, నిద్ర, సరైన అలవాట్లు. కంటి ఏదైనా పడినప్పుడు గబుక్కన డర్టీ హ్యాండ్స్తో నలపడం లాంటివి చేసుకోకండి. చాలాసార్లు స్ట్రెయిన్ అయినప్పుడు రొటీన్గా చేతులు వెళ్ళిపోతూ ఉంటాయి. సో చేతులు శుభ్రం ఉండేలా చూసుకోండి. ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఒక చిన్న హ్యాండ్ వాష్ బాటిల్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడ దిగినా కూడా నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని కళ్ళు టచ్ చేయండి. ఫ్రీక్వెంట్గా ఐ టచ్ చేయడం అనేది వీళ్ళంత వరకు అవ్వకపోవడం బెస్ట్ అనమాట. దానివల్ల ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఉంటాయి మనకి. సో ఈ విధంగా మీరు కాపాడుకోండి. మేమైతే 1 మంత్ మీకు ఫ్రీ ఓపీ ఇస్తాం, చెక్ చేసే వాళ్ళందరికీ కూడా. ఈ అవకాశాన్ని సో మీకు వచ్చిన మంచి అవకాశం ఉపయోగపరచుకొని చక్కగా చెకప్ చేయించుకుంటే మీకు అక్కడ మీకు గ్లాసెస్ ఇవ్వటమా, ఇంకేదైనా ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరమా అని మేము చూస్తాం. ఈ అవకాశం అందరికీ కొన్ని తెలియజేస్తాం. 2 వీలర్లో పోతున్నా సరే మన కాన్సన్ట్రేషన్ మనకి జాగ్రత్తగా ఉంటే ఎలాంటి యాక్సిడెంట్లు జరగవు. అది మీకు సంబంధించిన ఈ మీటింగ్ సంబంధించింది. ఆరోగ్యం పరంగా చూస్తే ప్రతిదీ ఖర్చుతో కూడిందే. ఆరోగ్యం అంటేనే ఖర్చు. ఆ ఖర్చు అనేటువంటిది హాస్పిటల్కి పెడుతున్నారు, మీకే మీరు రక్త పరీక్షకి లేదా స్కానింగ్కి పెడుతున్నారు. అది కొంచెం గమనించుకుంటే మీరు సంవత్సరం పొడుగున సంపాదించింది ఒక్క 2 రోజులు హాస్పిటల్ ఖర్చు పోవాలి. కాబట్టి ముందు జాగ్రత్త ఉండాల్సింది ఎక్కడ అంటే డాక్టర్ దగ్గరే.
ఆయన ఎందుకులే డబ్బులు తీసుకుంటాడులే అని చెప్పని ఆ ఉద్దేశంతో కాదు నేను అంటుంది. మనం మిగుల్చుకోవాలి అనేటువంటి పాయింట్ కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా హాస్పిటల్ ఖర్చు చాలా పెద్దగా ఎక్కువగా ఉంటుంది. దయచేసి అందరూ గమనించుకొని హాస్పిటల్కి తొందరగా రావద్దని మా కోరిక. థ్యాంక్ యూ. ఇందులో ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది. ఇక్కడ ఇది వచ్చేసరికి కంట్రోల్ యూనిట్. అంటే మన బస్సులో వెనక వైపు ఇవన్నీ బిగించుంటాయి. బస్సుకి వెనక భాగంలో ఇవన్నీ బిగించుంటాయి. ఇది ఒక వాటర్ ట్యాంక్, కెపాసిటీ ఆఫ్ 80 లీటర్స్. ఓకేనా, 80 లీటర్స్ వాటర్ ట్యాంక్. అలాగే ఇది వచ్చేసరికి కంట్రోల్ యూనిట్. ఇది ఒక సెన్సార్ అన్నమాట. ఈ సెన్సార్ ఏంటంటే ఫైర్ అండ్ హీట్ డిటెక్టర్. మన బస్సులో ఒక ఫైర్ కానీ ఒక హీట్ కానీ జనరేట్ అవ్వగానే ఈ సెన్సార్ యాక్టివేట్ అయ్యి కంట్రోల్ యూనిట్ కి సిగ్నల్ ఇస్తుంది. ఈ సిగ్నల్ యూనిట్ ఇక్కడ నుండి ఈ ఎక్స్టర్నల్ అలారం సిస్టమ్ కి, ఇక్కడ ఈ కంట్రోల్ యూనిట్ కి ఈ సెన్సార్ నుండి రాగానే ఈ రిసీవ్ చేసుకున్న వెంటనే ఇది ఈ 3వ నెంబర్ ఇది చూడండి, ఇది ఒక అలారం సిస్టమ్ అన్నమాట. ఈ అలారం సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. ఈ అలారం సిస్టమ్ యాక్టివేట్ చేయగానే బస్సు ఆక్యుపైడ్ కంపార్ట్మెంట్ లో డ్రైవర్ డాష్ బోర్డ్ లో అలా ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఇక్కడ హీట్ కానీ ఫైర్ కానీ జనరేట్ అవుతుంది అని. అలాగే వెనకాల ఉన్న ఆక్యుపెంట్స్ కూడా అలారం ఒక సౌండ్ రూపంలో కానీ ఒక విజిబిలిటీ ఒక బోర్డు లో కానీ కనబడుతుంది. అది కనపడిన వెంటనే విత్ ఇన్ 30 సెకండ్స్ ఈ హీట్ ఎప్పుడైతే ఫైర్ ఎప్పుడైతే అవుతుందో విత్ ఇన్ 30 సెకండ్స్ లో ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ వాటర్ ట్యాంక్ నుండి ఈ చూసారు కదా, ఇది యాక్టివేటర్ అంటారు. ఇదేం చేస్తుందంటే వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఈ హీట్ సెన్సార్ నుండి రాగానే ఈ యాక్టివేటర్ ఏం చేస్తుంది, వాటర్ ట్యాంక్ కి పుష్ చేస్తుంది. పుష్ చేయగా ఇందులో ఉన్న వాటర్ ఇక్కడికి వచ్చేసి ఈ పాయింట్ లో ఆ వాటర్ పూర్తిగా వస్తే ఎప్పుడు కూడా వెంటనే నిప్పు ఆరిపోదు అనమాట. ఒక మిస్ట్ పొగ మంచు లాగా రావాలి దానికి. ఆ పొగని ఇక్కడ ఒక నాజిల్ ఉంటుంది. ఆ నాజిల్ ఇక్కడ ఈ మన బస్ కి సెంటర్ లో ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ దా చెప్పాను. ఈ సెంటర్ నాజిల్ పాయింట్, ఈ లెఫ్ట్ ఈ రైట్, వీటిలో ఉన్న వాటిని పొగ మంచులాగా ఒక పొగలాగా వస్తుంది. విత్ ఇన్ 16 సెకండ్స్ లో ఇవంతా కూల్ చేసినప్పుడు మన ఆక్యుపెంట్స్ ఎవరైతే ఉన్నారో దిక్కుపడడానికి టైం ఉంటుంది, 3 minutes టైం ఉంటుంది. ఎందుకంటే అలారం సిస్టమ్ రాగానే వెంటనే అర్థమైపోతుంది, వెంటనే లెగుస్తారు. ఈ నాజిల్స్ అన్ని స్ప్రే అవుతా ఉంటాయి, వాటర్ పొగ మంచి వస్తుంది. వెంటనే మనం దిగిపోవడానికి 3 నిమిషాలు టైం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ప్రాణ నష్టం జరగదు, బస్ కి కూడా ఏమవుతుంది. ఈ సిస్టమ్ అంతా ఎలా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ FDSS, FDAS మీద అవగాహన డ్రైవర్లకు కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఈ అలారం మోగితే ఈ అలారం దేనికి మోగిందో మీకు తెలియాలి కదా, ఇది ఎలా పనిచేస్తుందో తెలియాలి కదా. ఈ నాజిల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఈ సెన్సార్ ఎలా పనిచేస్తుంది, ఈ యాక్టివేటర్ ఎలా ఇది అవుతుంది, ఈ కంట్రోల్ యూనిట్ కి ఏం ప్రాసెస్ జరుగుతుంది, ఇదంతా కూడా మీకు తెలిసి ఉండాలి. కాబట్టి ఇదంతా మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ లేని పక్షంలో ఈ సెన్సార్ ఏమైనా పాడే ఉన్న పక్షంలో డ్రైవర్ కి హీట్ అలారం రాగానే వెనక ఉన్న డోర్ నుండి మాన్యువల్ గా మనకు వాటర్ ట్యాంక్ పైన ప్రెస్ బటన్ ఉంటుంది. ఆ ప్రెస్ బటన్ ని క్లిక్ చేస్తే ఈ యాక్షన్ మొత్తం జరుగుతుంది. ఏది ఎప్పుడైనా ఆ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు హీట్ అలారం వెంటనే రాగానే డ్రైవర్ అనే వాడు దిగి వెనక ఉన్న క్యాబిన్ ఓపెన్ చేసి అది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఈ మొత్తం యాక్షన్ అంతా జరిగి మన బస్సులో పొగ మంచులాగా వచ్చేసి విత్ ఇన్ 60 సెకండ్స్ లో మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకేనా. ప్రిన్సిపల్ గారి యొక్క మొబైల్ నంబర్, ఏదైనా విపత్కర పరిస్థితుల్లో కాంటాక్ట్ చేయడానికి ప్రిన్సిపల్ గారి మొబైల్ నంబరు, తదితర విషయాలన్నీ కూడా ఉండాలని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. వాహనం నడుపునప్పుడు రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటిస్తానని వాహనంలోని ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తానని ద్విచక్ర వాహనం నడుపునప్పుడు హెల్మెట్ ధరిస్తానని 4 చక్రాల వాహనం నడుపునప్పుడు సీట్ బెల్ట్ ధరిస్తానని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్యం సేవించి వాహనం నడపనని అన్ని రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నారు. థ్యాంక్ యూ.